మన యొక్క అక్కడ యాక్షన్ చేస్తే భూములు యాక్షన్ చేస్తే 177 కోట్లు పోయింది అధ్యక్ష. రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి విలువలు పెరుగుతున్నప్పుడు రంగారెడ్డి జిల్లాను కాపాడుకొని రంగారెడ్డి జిల్లా ప్రజల మనోభావాలను దెబ్బతినకుండా మనం చూడవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఫ్యూచర్ సిటీ అధ్యక్ష, ఆ రోజు ఫార్మా సిటీ పెడితే నేను 10 సంవత్సరాలు పోరాడిన అధ్యక్ష. మీకు తెలుసు 10 సంవత్సరాలు పోరాడితే దుర్మార్గులు, నేను ఇండిపెండెంట్ గా గెలిస్తే కూడా ఆ రోజు 300 ఓట్లతో దుర్మార్గులు ఓడించారు నన్ను కావాలని. గెలిచినాక అనౌన్స్ అయినాక ఈయన వస్తే ఫార్మా సిటీకి అడ్డం పడుతుండని ఆ రోజు ఫార్మా సిటీకి అడ్డం పడ్డం కాబట్టే ఈ రోజు ప్రజలకు అవసరం వచ్చే ఫ్యూచర్ సిటీని మన ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం వల్ల ఈ రోజు మనకు ఒక చక్కటి అవకాశం దొరికింది. మరొక సిటీ తయారై ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని. ఒకవేళ ఆ రోజు ఫార్మా సిటీ ఉండుంటే ఇటు ఎయిర్పోర్ట్ కానీ ఇటు హైదరాబాద్ కానీ ఎటు 200 కిలోమీటర్లు పొల్యూషన్ ఉండేది, ఎటు 200 కిలోమీటర్లలో నీళ్లలో పూర్తిగా పొల్యూషన్ ఉండేది. ఎక్కడ కూడా మరి అలాంటి పరిస్థితి ఉంటే ఈరోజు మనం ఫ్యూచర్ సిటీ పెట్టుకున్నాం. ఆ ఫ్యూచర్ సిటీని బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేయాలని ఒక దృఢ నిశ్చయంతో ఉన్నాడు. అవన్నిటికీ మేమంతా కూడా తప్పకుండా ముందుండి పనిచేయడానికి ఉన్నాం. కానీ ఈ రోజు జిహెచ్ఎంసీలో కలుపుతున్నప్పుడు ఇప్పటికైనా కలిపితేమేమో ఆ రోజు అనుకున్నాం హెచ్ఎండిఏలో అయితే వాళ్ళు ఆ రోజు కూడా ఇదే పనిచేసిండ్రు. మాకు వచ్చే డబ్బంతా హెచ్ఎండిఏకు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వమో బీఆర్ఎస్ ప్రభుత్వమో ఏ ఒక్క రూపాయి కూడా మున్సిపాలిటీలకు రాకుండా డైరెక్ట్ వాళ్ళ ఖాతాలలో పోయి వాళ్ళ ఇష్టం ఉన్నట్టుగా, అసలు ఎక్కడ నాలాలు ఉన్నాయో వాళ్ళకి తెలియదు, ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడుందో తెలియదు, ఇష్టం ఉన్నట్టు హెచ్ఎండిఏలో పర్మిషన్లు ఇచ్చారు అధ్యక్ష. అవిటికి ఈ రోజు మాకు ఎంత ఇబ్బంది అవుతుందంటే మా ప్రజలలో పోతే ఇది ప్రభుత్వ భూమిలో కట్టిండ్రు, లేకపోతే ఇక్కడ నాలాలలో కట్టిండ్రు, ఇక్కడ అన్ని ప్రమాదం ఉందని ఈ రోజు బయటకు వస్తుంటే మేము అడిగితే ఆ రోజు ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఆ రోజు పర్మిషన్లు ఇచ్చిండ్రు. మనకు అభివృద్ధి జరగాలి తప్పకుండా మన పట్టణాలలో ఉండేటువంటి ప్రజలకు సంక్షేమంగా ఉండాలి. కానీ ఈరోజు మనం అనుకున్నట్టు ముఖ్యమంత్రి గారు నిజంగా మనకు గ్రేటర్ హైదరాబాద్ చేసి మనకు బ్రహ్మాండంగా ఉన్న సమస్యలు తీర్చుదాం మనమని చెప్పినప్పుడు మేము చాలా సంతోషపడ్డాం అధ్యక్ష. కానీ ఆఖరికి చూసే వరకు ఈరోజు అస్తవ్యస్తంగా ఈ ప్రణాళికను ఏదైతే ముఖ్యమంత్రి గారు అనుకుంటుండ్రో అనుకున్నట్టుగా లేదు అధ్యక్ష. అక్కడ ఉండే పరిస్థితులు మేము చూస్తున్నాం ప్రత్యక్షంగా. ఆ పరిస్థితులను తప్పకుండా మనము ఈరోజు అర్థం చేసుకొని ప్రజలకు సౌలభ్యంగా ఉండేటట్టుగా చెయ్యకపోతే రంగారెడ్డి జిల్లా ప్రజలు క్షమించరు అధ్యక్ష. అందుకే నేను ఈరోజు బాధతో చెప్తున్నా, మీరు చేసినటువంటి ప్రతి వార్డును తప్పకుండా వార్డులలో మీరు ఈక్వల్ చేస్తారేమో, 5-10% -+300 వార్డులలో అట్లా చేయండి, తప్పులేదు. కానీ మీరు పెట్టినటువంటి సర్కిల్ ఆఫీసులు కానీ జోనల్ ఆఫీసులు కానీ అక్కడ ఉండేటువంటి వార్డ్ ఆఫీసులు వార్డ్స్ కానీ మళ్ళొక్కసారి రీచెక్ చేసి అవిటిని అక్కడ ప్రజలకు పరిపాలనా సౌలభ్యం ఉండేటట్టుగా చేస్తే తప్ప ఈరోజు మనకు ప్రజలు అక్కడ ఇబ్బంది పడుతున్న ప్రజలు మనలను ఆనందపడతారు తప్ప ఈరోజు మాకు విపరీతమైనటువంటి అక్కడ ప్రెషర్ ఉంది. ఈ రోజైతే ధర్నాలు చేస్తున్నారు అధ్యక్ష అక్కడ కూర్చొని. అందుకే నేను మీ ద్వారా అడుగుతున్నా, ఇక్కడ ఉండేటువంటి సమస్యలు పోవాలంటే మళ్ళొక్కసారి పూర్తిగా ఈ ఆర్గనైజేషన్ ఎవరైతే చేసిండ్రో ఆ తప్పులన్నిటినీ తొలగించిన తర్వాత తొలగించడానికి మంత్రి గారి ద్వారా నేను ఇక్కడ మనవి చేస్తున్నా. మీరు చాలా క్లియర్గా డైరెక్షన్ ఇవ్వండి. హౌస్ ద్వారా మీరు డైరెక్షన్ ఇచ్చి మీరు క్లియర్గా చెయ్యకపోతే మేము అక్కడ రంగారెడ్డి జిల్లాలో తిరిగే పరిస్థితి కూడా మాకు ఉండదు అధ్యక్ష. కాబట్టి మీరు చేసినటువంటి తప్పులను సరిచేసి ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ ముఖ్యమంత్రి గారు ఏదైతే అనుకుంటుండో మీరు చెయ్యండి. చేసినప్పుడు కూడా రంగారెడ్డి జిల్లా ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా రంగారెడ్డి జిల్లా స్వరూపము మార్చిన అక్కడే మీరు రంగారెడ్డి జిల్లా పేరిటనే ఈ మిగతా మున్సిపాలిటీలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మరొకసారి కూడా మీ ద్వారా తెలియపరుస్తున్నా.
అందుకే ఈరోజు మనకి ఇప్పటికే హైదరాబాద్లో చూస్తే చాలా సమస్యలు ఉన్నాయి, విపరీతమైన. అందుకే ముందే చెప్పిన అధ్యక్ష, ట్రాఫిక్ సమస్య ఉంది, పొల్యూషన్ సమస్య ఉంది, మెయింటెనెన్స్ సరిగా లేదు. హైదరాబాద్లో చాలా పెద్దదైంది, పరిపాలనా సౌలభ్యం ఎవరు సరిగా చూస్తలేరనేటువంటి పరిస్థితిలో ఈరోజు మరి కొంత పని చేయడానికి సిద్ధంగా మన వాళ్ళు తయారైనట్టున్నారు. కానీ అది కూడా మనము కరెక్ట్గా మీరు ఒక డెడ్ లైన్ పెట్టుకొని మన ప్రాంతంలో ఉండేటువంటి సమస్యల పరిష్కారానికి ఎక్కడ ఏ సమస్య ఉంది. అధ్యక్ష, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మీదనేమో డ్రైనేజ్ పోతుంది, కిందుండే కాలనీలలో పారిపోతుంటది. కిందున్నటువంటి కాలనీలలో మరి వాళ్ళు ఎక్కడ వాటర్ పోవాలనో వాళ్ళకి అర్థమైతే లేదు. చెప్పడానికి ఎన్ని చెప్పినా అక్కడ ఉండేటువంటి స్టాఫ్ కావచ్చు, అక్కడ ఉండేటువంటి మన పాలనా వ్యవస్థ కావచ్చు, అక్కడ సరిగా సరిపోవడం లేదో లేకపోతే డబ్బులు ఏమన్నా ఇబ్బంది ఉందో మాకు తెలియదు. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి హైదరాబాద్లో ఉండేటువంటి సమస్యలు ఇవన్నీ ఉన్నాయి. అందుకే నేను మనం చేస్తున్నప్పుడు ఇది ఒక పెద్ద ఈరోజు తీసుకునేటువంటి డిసిషన్. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల ప్రజల యొక్క అవసరాలను తీర్చడమే కాదు, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల వాళ్ళు రంగారెడ్డి హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం సరిగ్గా ఈరోజు మనం తీసుకునే నిర్ణయం కరెక్ట్గా లేకపోతే అందరికి కూడా ఇది ఇబ్బందికరమైనటువంటి వాతావరణము వస్తుంది. కాబట్టి మీరు మరొకసారి ఆలోచించి ఈ యొక్క రంగారెడ్డి జిల్లా స్వరూపాన్ని హైదరాబాద్లో కలపడాన్ని 27 మున్సిపాలిటీల విలీనాన్ని సరి అయినటువంటి పద్ధతిలో చేయడానికి ఇవన్నీ కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, ఈ రోజు ఉండేటువంటి 300 వార్డులను మీరు కరెక్ట్ గా 5% మైనస్ ఆర్ ప్లస్ 5 or 10%, ఈ 12 జోన్లు ఎక్కడెక్కడ జోన్లు పెట్టినరో అక్కడ ప్రజల అభిప్రాయాలను ఇంకా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి అధ్యక్ష. అందుకే నేను అడిగేది ఒక్కటే, మన వాళ్ళు ఎక్కడన్నా కరెక్ట్గా చేయలేకపోతే మనం ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా మనం ఈ కార్యక్రమాలు చేస్తే మనం మంచి నిర్ణయం అది చెడ్డ నిర్ణయం అవుతుంది. కాబట్టి ఈరోజు తీసుకునేటువంటి వార్డులు కానీ జోన్లు కానీ సర్కిల్స్ కానీ రేపు పెట్టబోయే కార్పొరేషన్లో 3 డివిజన్లు 3 కార్పొరేషన్లు చేయాలనే ఆలోచన మన ప్రభుత్వం దగ్గర ఉంది. ఆ ఆలోచనలో కూడా ఆ పేర్లు చెప్పేటప్పుడు ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏ ప్రాంతంలోనైతే మనం కార్పొరేషన్ పెట్టాలనుకుంటున్నామో అవిటిని కూడా 1కి 2 సార్లు ప్రజల అభిప్రాయాన్ని తీసుకొని చెయ్యమని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నా. అంతేకాకుండా అధ్యక్ష, ఈరోజు గతంలో రంగారెడ్డి జిల్లాలో సరౌండింగ్లో 8 మున్సిపాలిటీలు ఉండే అధ్యక్ష. 8 మున్సిపాలిటీలో 9 ఉండే అనుకుంటా అధ్యక్ష. ఆ రోజు ఉండేటువంటి ఆ మున్సిపాలిటీలు అన్ని కలిసినాకనే గ్రేటర్ హైదరాబాద్ అయింది. అది రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ చుట్టుగా ఉన్న మున్సిపాలిటీలు ఎలాగైతే రింగ్ రోడ్డుగా ఉందో అట్లాగే తీసుకున్నారు. అటు ఈరోజు మేడ్చల్ జిల్లా అయింది, ఇటు వికారాబాద్ జిల్లా అయింది, మధ్యలో మేము రంగారెడ్డి జిల్లాలో మిగిలినాం. మరి మిగిలినటువంటి రంగారెడ్డి జిల్లాను కూడా మళ్ళా ముక్కలు చేస్తే అది ప్రజల నుంచి మాకు వ్యతిరేకత వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని అరికట్టడానికి మళ్ళొక్కసారి సిస్టమేటిక్గా ఇది తయారు చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా మీకు నేను మనవి చేస్తున్నా. అందుకే మీకు చెప్పినటువంటి రంగారెడ్డి జిల్లా స్వభావాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏమాత్రం కూడా టచ్ చేసి రంగారెడ్డి జిల్లా స్వరూపం మారి రంగారెడ్డి జిల్లాకు ఉండేటువంటి అస్తిత్వాన్ని పోగొడితే రంగారెడ్డి జిల్లా ప్రజలు క్షమించారని చెప్పి కూడా మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా. దానివల్ల మాకు చాలా ఆ రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి మాకు కూడా ఇబ్బంది జరుగుతుంది. అది కూడా మీరు ఆలోచించమని చెప్పి మీకు మనవి చేసుకుంటున్నా అధ్యక్ష. ఈరోజు కుంటలు చెరువులు ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు మనం తీసుకున్నటువంటి 27 మున్సిపాలిటీలు 27 మున్సిపాలిటీలలో కూడా కుంటలు చెరువులు ఉన్నాయి అధ్యక్ష. ఒక్కొక్కరు
పట్టణ ప్రాంతం ఎట్లెట్లా పెరుగుతుందో పెరిగినా కొద్దిగే మన వాళ్ళు ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంతా ప్లాట్లు కొంటారు అధ్యక్ష. ప్లాట్లు కొన్న తర్వాత పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు అందులో నాలాలు ఉన్నాయా, అందులో కుంటలు ఉన్నాయా, అందులో చెరువులు ఉన్నాయా, ఏమి చూడకుండా ఇష్టం ఉన్నట్టుగా ఆ రోజు పర్మిషన్లు ఇచ్చిండ్రు. ఈ రోజు వచ్చే హైడ్రా వచ్చి మీరు నాలా కింద ఉంది, ఇది చెరువులో ఉంది, ఇది కుంటలో ఉంది అంటే వాడు ఎక్కడ పోవాలి అధ్యక్ష? మొదలే ఇచ్చేటప్పుడే తప్పు చేయకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది చూడకుండా ఇష్టం ఉన్నట్టుగా ఆ హెచ్ఎండిఏ వాళ్ళు మా రూరల్లో ఉండేటువంటి మున్సిపాలిటీలంతా కూడా హెచ్ఎండిఏ పర్మిషన్లు ఇచ్చిండ్రు. ఈ రోజు అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ఉంది. అది మాకు ఒక గంట 2 గంటలు ఇవి జవాబు చెప్పలేకనే మాకు ఇబ్బంది పడుతూ ఉన్నాం. కాబట్టి అవిటిని కూడా ఒకసారి నేను ఫ్యూచర్లో అలాంటివి జరగకుండా చూడమని చెప్పి కూడా మీ ద్వారా నేను మనవి చేస్తున్నా. ఈ కుంటలు చెరువులు అనేటువంటిది ఉన్నటువంటి ఇబ్బందులను మనము కరెక్ట్ గా చూడకపోతే మనకు ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. ఇది ఇప్పుడు ఏరు మున్సిపాలిటీ చెప్తా అధ్యక్ష. అయితే ఇప్పుడు మున్సిపాలిటీలను కలిపినాం అధ్యక్ష. కొన్ని నిధులు వచ్చి ఇప్పుడు జిహెచ్ఎంసీలోకి వచ్చేసినాయి. అక్కడనేమో డ్రైనేజ్ వ్యవస్థ లేదు, రోడ్ల వ్యవస్థ లేదు, స్ట్రీట్ లైట్లకు డబ్బులు లేవు. ఇవన్నీ డబ్బులతోని కూడుకున్నటువంటి పని. మరి అక్కడ కలిసినప్పుడు ప్రజలు కూడా ఆశిస్తారు. మరి గ్రేటర్ హైదరాబాద్లో కలిపినారు, మాకు రేట్లు ట్యాక్సులు పలుపుతుంటాయి, పర్మిషన్లకు పోతే ఎక్కడో తిరగాలనేమో, మాకు ఒక్క రోజులో 2 రోజుల పర్మిషన్లు వచ్చే పరిస్థితి లేదు అనేటువంటి ఒక నమ్మకం. మున్సిపాలిటీ అంటేనే గతంలో నేను 94 నుంచి అసెంబ్లీలో ఉన్న అధ్యక్ష, నేను చాలాసార్లు చూస్తుంటా ఆ మున్సిపాలిటీ అంటేనే చెడ్డ పేర్లు ఉండేది. రోజు కొంత ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తున్నాడు కాబట్టి కొంతలో కొంత కనుమరుగు లేకుండా పని జరుగుతున్నట్టు కానొస్తుంది. కానీ అధ్యక్ష, ఆ మున్సిపాలిటీలలో ఉండేటువంటి చెడ్డ పేరు పోగొట్టుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. అధికార యంత్రాంగాన్ని స్ట్రీమ్ లైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అధికార యంత్రాంగంలో ఉండేటువంటి బాధ్యతను పెంచాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామాలలో ఈరోజు గ్రామ పంచాయతీ సర్పంచులు పోయి మున్సిపల్ కౌన్సిలర్లు అయ్యారు, మున్సిపల్ కౌన్సిలర్లు పోయి రేపు కార్పొరేటర్లు అవుతారు. ఆ రోజు సర్పంచ్కు ఉండేటువంటి బాధ్యత ఎక్కువ ఉండేది. ఈ రోజు కార్పొరేటర్లు వచ్చి చూసిపోవాలంటే వాళ్ళకు కూడా ఇబ్బందికరంగానే ఉంది. అందుకోసమే ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇది సరి చేసిన తర్వాతనే మున్సిపాలిటీలకు ఉండేటువంటి బాధ్యతలను మనం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు మనం తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదైనా అది మంచి జరగడానికి ఉండాలి తప్ప ప్రజలతో వ్యతిరేకం వచ్చేటువంటి పరిస్థితి రావద్దని మరొక్కసారి మీ ద్వారా తెలుపుకుంటున్నా. నాకు ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా స్వరూపాన్ని మారిస్తే రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి మాకు ప్రజాప్రతినిధులకు ఇబ్బందికరంగా అవుతుంది. రంగారెడ్డి జిల్లా స్వరూపాన్ని మార్చకుండానే రేపు 3 మున్సిపాలిటీలు చేసేటప్పుడు ఆ 3 మున్సిపాలిటీల స్వరూపంతో పాటుగా రంగారెడ్డి జిల్లా ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా రంగారెడ్డి జిల్లాను తీసుకుపోయి మొత్తం గ్రేటర్ హైదరాబాద్ అంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఎక్కడ పోవాలి అనేటువంటిది కాకుండా ఉండేటువంటి దాంట్లోనే మీరు 3 కార్పొరేషన్లు చేసినప్పుడు ఒకటి రంగారెడ్డి జిల్లా కార్పొరేషన్ గానే చేయాల్సినటువంటి అవసరం 100% ఉన్నది అనేటువంటి మాట మీ ద్వారా ప్రజల పక్షాన నేను అక్కడ ప్రజల యొక్క మనోభావాలు అర్థం చేసుకొని వాళ్ళు అడుగుతున్నటువంటి నాకు రోజు ఒక 100 ఫోన్లు టెలిఫోన్లు చేస్తున్నారు. వేలాది మంది వచ్చి మీరు రంగారెడ్డి జిల్లా స్వభావం అంతా మారిపోతుంది, రంగారెడ్డి జిల్లా ఉనికి లేకుండా పోతుంది. ఇంత పెద్ద రంగారెడ్డి జిల్లాలో ఈరోజు హైదరాబాద్లో వచ్చే ఇన్కమ్ కంటే రంగారెడ్డి జిల్లాకు వచ్చేటువంటి ఇన్కమే ఎక్కువ ఉంది. గతంలో హెచ్ఎండిఏకు డబ్బులు ఇచ్చి జిల్లాలలో పెట్టుకుంటారు అధ్యక్ష. ఒక ఆయన మున్సిపల్ మినిస్టర్ ఉండి ఆయన నియోజకవర్గంలో పెట్టిండు, ఒక ఆయన ముఖ్యమంత్రి ఉండి ఆయన నియోజకవర్గంలో పెట్టిండు, ఇంకొక ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉండి ఆయన నియోజకవర్గంలో పెట్టిండు. రంగారెడ్డి జిల్లానేమో దీపం కింద చీకటిలాగా తయారైపోయిందనే మాట మీకు మీ ద్వారా నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. ఇది కాకుండా
రేపు పొద్దున జాగ్రత్త తీసుకొని ఇవన్నిటిని చెయ్యకపోతే ఇక్కడ ఉండేటువంటి జిల్లా ప్రజల యొక్క మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేస్తే ప్రజాప్రతినిధులుగా మేము కూడా పనిచేయలేని పరిస్థితి ఉంటాము.